ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సమీకృత పర్యాటక పాలసీ 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిశారు. తన సోదరుడి కూతురు వివాహానికి హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఆహ్వానించారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కడప స్టీల్ ప్లాంట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. కడప స్టీల్ ప్లాంట్ గురించి లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్న లేవనెత్తారు. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ హామీ ఉందని, కేంద్రం ఈ విషయంపై ఏం చేస్తుందని ఎంపీ ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఇచ్చిన సమాధానం షాక్కు గురిచేసింది. ప్రస్తుతం ఆ అంశం తమ ముందు లేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఏడాది కాలంగా పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఏడాది క్రితం ప్రజాప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మెజార్టీ విజయం సాధించాం. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించినందుకు హుస్నాబాద్ ప్రజలకు తన ధన్యవాదాలు తెలుపుకున్నారు మంత్రి పొన్నం. రైతులు, మహిళల సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్య, ఇతర రంగాల్లో సంస్కరణలు చేశామని తెలిపారు. కాకినాడ మాజీ ఎమ్మెల్యే దారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. దారంపూడికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్స్ రొయ్యల శుద్ధి పరిశ్రమను విశాఖ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మూసివేశారు. నిబంధనలు ఉల్లంఘించి పరిశ్రమలో కార్యకలాపాలు సాగించారని అధికారులు తెలిపారు. దీంతో ఉత్పత్తి నిలిపివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తీరు మారకపోవడంతో మూసివేతకు చర్యలు తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లో కలెక్టర్ ఉన్నతాధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు సురేష్ రాజును పోలీసు కస్టడీకి కొడంగల్ కోర్టు అనుమతి ఇచ్చింది. 2 రోజుల పాటు విచారణకు అనుమతి ఇవ్వడంతో మంగళ బుధవారాలు పోలీసులు అతడిని విచారించనున్నారు. 20 మంది రైతుల బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. పట్నం నరేందర్ బెయిల్, కస్టడీ పిటిషన్లకు 6కు వాయిదా వేశారు. వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తుంది. టీడీపీలో చేరేందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలోనే వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాకినాడ పోర్టు అధికారులు మారిటోరియం బోర్డు సీఈఓపై మంత్రివర్గ ఉపసంఘం సీరియస్ అయింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టకపోగా ప్రోత్సహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సార్టెక్స్ మిషన్లు వేరే హౌజులకి ఎలా వచ్చని అధికారులను మంత్రులు నిలదీశారు. మంత్రుల ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయారు. దీంతో ఈ వ్యవహారంపై మంత్రివర్గ ఉపసంఘం విచారణకు ఆదేశించింది. వేరే హౌజులు ఎవరి పేరుతో ఉంటే వారే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాకినాడ పోర్టులో రోజుకు అక్రమాలు బయటపడుతున్నాయి. పోర్టులో అనుమతి లేని 5 సార్టెక్స్ యంత్రాలను అధికారులు గుర్తించారు. ఏ విధమైన యంత్రాలను పోర్టులకు అనుమతించవద్దు, కానీ గత 5 ఏళ్లుగా ఇక్కడి నుంచే బియ్యం పాలిష్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై గోదాంస్ యజమానులపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. రాజధాని అమరావతిలో తొలి దశలో 11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిఆర్టీఏ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న ఉండవల్లిలోని ఆయన నివాసంలో సిఆర్టీఏ అథారిటీ 41వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. వీటిలో చాలా వరకు పనులకు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సహకారంతో చేపడతారు. విజయవాడ విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుల మొదటి దశ డిపిఆర్లను ప్రభుత్వం ఆమోదించింది. 2 చోట్ల ప్రాజెక్టులను 2 దశలు పూర్తి చేసేందుకు ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించింది. తొలి దశ పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు సర్కార్ పచ్చజెండా ఊపింది. విజయవాడలో మొదటి దశ పనులకు 11,009 కోట్లు, విశాఖలో తొలి దశ పనులకు 11,498 కోట్లు ఖర్చవుతుందని ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ ప్రభుత్వానికి డిపిఆర్లో ప్రతిపాదించారు. వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించేందుకు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్కు అనుమతి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. అచ్చంపేటలోని అంబేద్కర్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. నల్లమల ప్రాంతం ఊటీ లాంటిదని, ఈ ప్రాంతాన్ని టూరిజం పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ ప్రముఖ దేవాలయాలు, గుహలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో రుణమాఫీ కాలేదంటూ రైతు వేదిక ముందు వివిధ గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. తమకు మొదటి విడతలో కాలేదని, ఇప్పుడు కూడా రుణమాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రైతు రుణమాఫీ చేయాలని, లేదంటే దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి 66 మోసాలు చేస్తుందని ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ మోసపూరిత పాలనపై డిసెంబర్ 4న బైక్ ర్యాలీ, జిల్లా వ్యాప్తంగా 4 సభలు, 5 సభలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజాపాలన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో చేయని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే నెరవేర్చిందని జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరిచినటువంటి 6 గ్యారంటీలను, సంక్షేమ పథకాలను, రైతు రుణమాఫీలను ప్రజలకు చేరే విధంగా ప్రతి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కడప జిల్లా లింగాల మండలం తాతిరెడ్డిపల్లి గ్రామంలో పులి కలకల రేపుతుంది. తాతిరెడ్డిపల్లి గ్రామ పొలాల్లో ఒక పెద్ద పులి పిల్ల సంచరిస్తుంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరిస్తున్న వీడియోలను గ్రామస్తులు తీశారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి పులి బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా చెవ్వేలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చెవ్వేలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న లారీ ప్రమాదంలో 4 మృతి చెందారు. మృతదేహాలకు చెవ్వేల ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చెవ్వేల పోలీస్ స్టేషన్ ఎదుట పలు సంఘాలు ధర్నా చేపట్టారు. మదినగూడ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థినికి వైస్ ప్రిన్సిపల్ శివ అసభ్య మెసేజ్లు చేశాడు. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థిని బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. విద్యార్థినికి ఫోన్లో అసభ్యకరంగా ప్రవర్తించిన వైస్ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ చైతన్య కాలేజ్ హాస్టల్లో కలకలం రేగింది. ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకుంటామని బాత్రూమ్ గోడలపై విద్యార్థులు రాశారు. తమకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదని ఆవేదన చెందారు. క్యాంపస్లో సుమారు 1500 మంది విద్యార్థులు చదువుతున్నారు. గోడలపై రాసిన రాత్రులు చెరిపివేసే ప్రయత్నం చేసింది కాలేజీ యాజమాన్యం. కాలేజీకు సెలవులు ఇచ్చి విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధి నారాయణ కళాశాల యాజమాన్యం 3 రోజులు సెలవులు ప్రకటించారు. లెక్చరర్ల ఒత్తిడి తట్టుకోలేక ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బనావత్ తనీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ కాలేజీ వద్ద విద్యార్థి బంధువులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ధర్నాలు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ మహానగరంలో గల్లీ గల్లీకి శంకర్ దాదాలు పెరిగిపోయారు. హైదరాబాద్ ఉప్పల్లో అక్రమ వైద్యులపై మెడికల్ కౌన్సిల్ ఉక్కుపాదం మోపింది. ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా అలోపతి వైద్యం చేస్తున్న వారిపై మెడికల్ కౌన్సిల్ దాడులు నిర్వహించింది. రామంతపూర్, ఉప్పలోని పలు క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై దాడులు నిర్వహించాయి. రామంతపూర్లోని నెహ్రూ నగర్లో డాక్టర్ నరసింహాచారి పేరుతో రిజిస్టర్ అయిన ఎస్వీఎల్ క్లినిక్ని కౌన్సిల్ బృందాలు తనిఖీలు చేశాయి. తనిఖీల సమయంలో క్లినిక్ను సురేష్ నిర్వహిస్తున్నట్లు మెడికల్ కౌన్సిల్ సభ్యులు గుర్తించారు. రామరెడ్డి నగర్లో యాదగిరి అనే వ్యక్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఔషధీయ ప్రథమ చికిత్స కేంద్రంలో కౌన్సిల్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. డిజిటల్ వాటర్ని మందుగా పేర్కొంటూ నకిలీ వైద్యుడు యాదగిరి ఇంజెక్షన్స్ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా నిర్వహిస్తున్న క్లినిక్లను మెడికల్ అధికారులు సీజ్ చేశారు. నకిలీ వైద్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్ కౌన్సిల్ అధికారులు తెలిపారు. అవినీతికి కేంద్రంగా మారిన రేణుగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఆ శాఖ ఉన్నతాధికారులు 2వ రోజు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అదనపు ఐజీ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో రికార్డులను తనిఖీ చేశారు. తనకు అందిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ సీనియర్ సబ్ రిజిస్టర్ అవసరమని, సబ్ రిజిస్టర్లు ఎవరు ధైర్యం చేసి ఇక్కడకు రావడం లేదన్నారు. త్వరలో సీనియర్ సబ్ రిజిస్టర్ను నియమిస్తామని తెలిపారు. రాత్రి సమయాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుండడంపై విచారణ చేస్తామన్నారు.
షేర్లింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ డివిజన్లోని బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా సరిగ్గా అందడం లేదని నియోజకవర్గ ఇన్ఛార్జి రవికుమార్ యాదవ్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఇంటింటికి బీజేపీ పార్టీని తీసుకెళ్తామని అన్నారు. ఉద్యోగాల పేరిట నిరుద్యోగులు మోసం చేస్తూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట రైతులు మోసం చేస్తూ కాలం వెల్లదీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో హిందూ చైతన్య సమితి ఆందోళనకు దిగింది. తిరుపతి అలిపిరి జూ పార్క్ మార్గం మధ్యలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్ కట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హోటల్ నిర్మాణ పనులు ఆపాలని కోరుతూ సాధువులు, హిందూ సమాజం ప్రతినిధులు ప్లకార్డులు చేత పట్టుకుని శంఖం ఊదుతూ తమ నిరసన తెలిపారు. దీనిపై కూడా సెక్రటరీ వెంకటనారాయణ స్పందిస్తూ ప్రస్తుతానికి హోటల్ నిర్మాణ పనులు జరగలేదని, దీనిపై అధికారులతో మాట్లాడి ఎలాంటి పనులు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా చిన్నగంజాం ఎంపీపీ అంకమ్మరెడ్డిపై రాష్ట్ర ఆరోగ్యశ్రీ మాజీ ప్రత్యేక అధికారి యాదాల అశోక్ బాబు ఫైర్ అయ్యారు. తన దగ్గర 25 లక్షలు అప్పు తీసుకుని డబ్బులు తిరిగి చెల్లించకుండా ఇబ్బంది పెడుతుంటే ఒంగోలు పిఎస్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. డబ్బు కేవలం అప్పుగా మాత్రమే ఇచ్చానే తప్ప ఎమ్మెల్యే టికెట్ కోసం కాదని స్పష్టం చేశారు. అయితే గత కొద్ది రోజులుగా తన దగ్గర ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని బాలిని ప్రణితిరెడ్డితో పాటు ఎంపీపీ అంకమ్మరెడ్డి డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదని అశోక్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. కోదాడ మున్సిపాలిటీలో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టి మానవహారంలో పాల్గొన్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను పలు శాఖల అధికారులు వివరించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు, సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా మేడిపల్లిలో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు పక్షపాతి ప్రభుత్వం అని అన్వేష్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే వ్యవసాయం కొనసాగుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదని అన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగిన ఘటన కర్నూలు జిల్లా ఆధునిలో జరిగింది. బెంగళూరులో ఒకే కంపెనీలో పనిచేస్తున్న క్రమంలో మైసూరు చెందిన ఆధుని గురుప్రసాద్ల మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం పెద్దలకు తెలియడంతో ఈ వ్యవహారం పెళ్లి వరకు వచ్చిన కట్నం విషయంలో విభేదాలు రావడంతో అప్పటి నుంచి ప్రియుడు ముఖం చాటేశాడు. ప్రియుడితో పెళ్లి కోసం ఆధుని వచ్చిన ప్రియురాలు ప్రియుడు ఇంటి వద్దకు దీక్షకు దిగింది. ఇంటి వద్ద మరోవైపు ఇరు కుటుంబాల మధ్య బంధం వికటించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మాలల సభ విజయవంతం అవ్వడాన్ని జీర్ణించుకోలేక మాలలపై మందకృష్ణ మాదిగ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాల విద్యార్థి నాయకుడు మందల భాస్కర్ మండిపడ్డారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మాల విద్యార్థులు సమావేశం ఏర్పాటు చేశారు. మాలలు తమ అస్తిత్వం కోసం, తమ హక్కుల కోసం సభ నిర్వహించడమే తప్ప వర్గీకరణకు వ్యతిరేకం కాదని తెలిపారు. మాలలను కించపరిచే విధంగా మందకృష్ణ వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ శివార్లో గూడ్స్ రైలు నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే స్టేషన్ శివార్లో గూడ్స్ రైలు కప్లింగ్ ఊడిపోవడంతో 3 బోగీలు విడిపోయాయి. దీంతో గూడ్స్ రైలును అక్కడే నిలిపివేశారు అధికారులు. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం రైల్వే అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. తిరుపతిలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ అమ్మవారు సర్వభూపాల వాహనంపై కలియ మర్తనుడి అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడవీధుల్లో భక్తులను కటాక్షించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో పశువుల వ్యాపారులు ఆందోళనకు దిగారు. అవంతిపురం మార్కెట్ యార్డ్ వద్ద జడ్చర్ల హైవేపై ధర్నాకు దిగారు. పశువులు తీసుకెళ్తున్న వెహికల్స్ను ఆపి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని రాస్తారోకో చేశారు. నిబంధనల ప్రకారం వాహనాల్లో పశువులను తీసుకెళ్తే ఎటువంటి కేసులు నమోదు చేయమని పోలీసులు చెప్పడంతో వ్యాపారస్తులు ధర్నా విరమించారు.
వికలాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో నిరాహార దీక్ష చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను తక్షణమే 6,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఆ హామీని నెరవేర్చేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసి ప్రజలు నవ్వుతున్నారని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. 6 గ్యారంటీలు 420 మోసాలకు 12 మాసాలు అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్పినవన్నీ మోసాలే అన్నారు. రాష్ట్రంలో రైతుల్ని సీఎం మోసం చేస్తున్నాడని ఈ సందర్భంగా వారు అన్నారు. కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బీబీనగర్లోని ఎంపీడీఓ కార్యాలయంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుత ప్రభుత్వం సీఎం సహాయక నిధి ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారని కుంభం అనిల్ కుమార్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సీఎం నిధులను కూడా అవినీతి చేశారని అన్నారు. ఖమ్మం జిల్లా ఎంజీఓ కార్యాలయం ముందు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మండల స్థాయి నిరసన దీక్ష చేపట్టారు. విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీడీ కాలేజ్లో ఒక సెక్యూరిటీ కుక్కలు తప్ప రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరూ ఉండడం లేదని స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులు మండిపడ్డారు. ఓయూ ఎంపీడీ కాలేజ్లో జరిగే సెమిస్టర్ పరీక్షలను స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ విద్యార్థులు అడ్డుకున్నారు. రోజు రోజుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్య కుంటుపడుతుంది వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీలో సరిగ్గా ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల ఈ విద్యా వ్యవస్థ నీరుగారిపోతుందన్నారు. గత వీసీ రిజిస్టర్లకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దానిని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు సన్న రకానికి 500 రూపాయల బోనస్ అందిస్తుందని స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం జరగకుండా వెంటనే రైస్ మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏం సాధించారని స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ విజయోత్సవాలు జరుపుతున్నారో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రోడ్ల విస్తరణ 90% పనులు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తామే చేశామని అన్నారు. 10% మిగిలి ఉన్న రోడ్ల విస్తరణ పూర్తి చేయడానికి చేతగాలేదని ఎద్దేవా చేశారు. సుందరంగా చేసిన చెరువులను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని వెంటనే నెరవేర్చి విజయోత్సవాలు జరుపుకోవాలని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలంలో భారీ దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంటిలో 20 కాసుల బంగారం 1,10,000 నగదు చోరీకి గురైంది. భార్యాభర్తలిద్దరూ వ్యాపార నిమిత్తం షాపులో ఉండగా ఇంట్లో చోరీ జరిగింది. రాజుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్నలను పొందుతుంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటే ప్రభుత్వంపై దాడి చేయడం సిగ్గుచేటని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు ఉచిత ఆరోగ్య శిబిరం, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు వీల్ చైర్స్, ఇతర పరికరాల పంపిణీ చేశారు. మాట మీద నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఉద్యానవన పంటలను ప్రోత్సహించేందుకు ఎన్డీఏ ప్రభుత్వ చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. స్థానిక ఉద్యాన శిక్షణ కేంద్రం హార్టికల్చర్ హబ్లో జాతీయ సదస్సు నిర్వహించారు. హార్టికల్చర్ హబ్ జాతీయ సదస్సుకు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు వచ్చారని తెలిపారు. ఈ జాతీయ సదస్సు 3 రోజుల పాటు నిర్వహించినట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతున్న తరుణంలో ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తుంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 2వ వారంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి వాయుగుండంగా మారి తుఫానుగా మారుతుందా లేదా అనే దానిపై ఈ వారాంతంలో అంచనా వేయగలమని చెబుతున్నారు. దీని ప్రభావం కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి రానివ్వనని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హామీ ఇచ్చారు. ఘంటసాల, చెల్లపల్లి, మోపుదేవి మండలాల్లో బుద్ధప్రసాద్ విస్తృత పర్యటన చేసి అధికారులు, మిల్లర్లు, రైతులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలకు తడిచిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై మంత్రి నాదెండ్ల మనోహర్తో చర్చించినట్లు తెలిపారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఫెంగల్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెదురుకుప్పం మండలంలో కురిసిన భారీ వర్షానికి మారేపల్లి తంగడుమిట సమీపంలో గల మధ్యల వంకలో ఉధృత ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. మధ్యమాను మడుగు ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వంకలోకి ఎవరు దిగరాదని వెదురుకుప్పం ఎస్ఐ సూచించారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని కౌసల్య దేవుపల్లి గ్రామ రైతులు గ్రామ పంచాయతీ ముందు ఆందోళన చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎకరాల కొద్దీ పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం ఇవ్వకుండా దళారుల సహాయంతో తమకు అన్యాయం చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే పంట నష్టం జరిగిన రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తిరుమల ఘాట్ రోడ్లోని 5వ కిలోమీటర్ వద్ద భారీగా కొండ చెరువులు విరిగిపడ్డాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చెరువులు విరిగిపడడంతో స్వల్పంగా ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న కొండ చెరువులను టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది తొలగిస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో గత వారం రోజులుగా తీవ్ర వర్షాల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరినీ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. పేదలు జ్వరాల కారణంగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తుంటున్నారు. ఆసుపత్రి ముందేమో బురద స్వాగతం పలుకుతుంది. వాహనం లేదే ఆసుపత్రిలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇంత దారుణంగా ఉన్న వైద్య అధికారులకు చీమ కొట్టినట్లు కూడా లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు కార్లలో వస్తారు కనుక వారికి ఈ ఇబ్బందులు కనిపించడం లేదని స్థానికులు, ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ సమస్యపై వైద్య అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. హైదరాబాద్ కుక్కటిపల్లిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఫిర్యాదుదారుడు మధుసూదన్ రావు దగ్గర పనిచేసే కారు డ్రైవర్తో పాటు మరో ఇద్దరు చోరీ చేసినట్లు గుర్తించారు. 3 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 82 తులాల బంగారం, 3 సెల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలోని వైన్స్లో దొంగలు బీభత్సం సృష్టించారు. రాత్రి సమయంలో టానిక్ లిక్కర్ మార్టి వైన్స్కు వెనుక భాగంలో ఉన్న రేకులు కత్తిరించి లోనికి వెళ్లి 60,000 రూపాయల నగదుతో పాటు మద్యం బాటిల్ను దొంగలించారు. సీసీ కెమెరాలో రికార్డు అవుతుందని గ్రహించిన దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ని ఎత్తుకెళ్లారు. మరో 2 దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. షాపులో నుంచి 5,000 నగదుతో పాటు సామాన్లను కూడా దొంగిలించినట్లుగా దుకాణదారులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత స్టార్ షట్టర్ పివి సింధు వివాహ వేడుకకు ముహూర్తం ఫిక్స్ అయింది. వరుసగా 2 ఒలింపిక్స్ మెడల్స్ సాధించి తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించిన సింధు 2 ఏళ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం వేచి చూస్తుంది. ఈ క్రమంలో జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ ఫైనల్లో చైనా క్రీడాకారిణి వులియో యును వరుస గేమ్లో చిత్తు చేసి విజయం సాధించింది. డిసెంబర్ 24న హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. పెళ్లికి సంబంధించి ముందస్తు కార్యక్రమాలు ఈ నెల 20న ప్రారంభం కానున్నాయని తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామిని మెగా హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం ఆలయ సిబ్బంది వరుణ్ తేజ్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వరుణ్ తేజ్కి స్వామివారి శేష వస్త్రం అలంకరించి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటం అందజేశారు. మా మెగా ఇంటి ఇలవేల్పు కొండగట్టు ఆంజనేయును దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, మహిమగల దేవుడని వరుణ్ తేజ్ అన్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీకి క్షమాపణలు చెబుతూ బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ శివకుమార్ వీడియో విడుదల చేశారు. సరదా కోసం చేసిన వీడియోతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అనుకోలేదని, కేవలం వీడియో కోసమే ఆ వ్లాగ్ చేశామని చెప్పుకొచ్చారు. పవిత్రతను దెబ్బతీయాలని కానీ ఎవరి మనోభావాలు కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని ఆ వీడియోలో వెల్లడించారు. తెలియక చేసిన తప్పుని మీరందరూ క్షమించాలని ప్రియాంక శివకుమార్ కోరారు. పార్లమెంటు సమావేశాలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటన చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైంది మొదలు నిన్నటి వరకు వాయిదాల ప్రమేయం కొనసాగింది. ఉభయ సభలు ప్రారంభం కావడమే ఆలస్యం. ప్రతిపక్షాలు ఆదని అంశంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడం, సభలను మర్నాటికి వాయిదా వేయడం ఇదే రిపీట్ మోడ్లో జరుగుతుంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే శని, ఆదివారం అంటే డిసెంబర్ 7 పార్లమెంటు సమావేశాలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటన చేశారు. కాగా ఆదాని ఇష్యూపై విపక్షాల ఆందోళన ఉధృతమవుతుంది. పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. ఆదాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆదాని అంశంపై చర్చ జరపాలని ఒకవైపు డిమాండ్ చేశారు.